శత్రువులను ప్రేమించండి. క్లియర్గా దేవుని వాక్యం సెలవిస్తుంది. హింసిస్తున్న వారి కొరకు ప్రార్థించండి. హింసిస్తున్న వారి కొరకు ఊరు ప్రార్థన చేయగలరు? ఎవరి వల్ల కాదు. మనం హింసిస్తున్న వారి కొరకు ఎందుకు మనం ప్రార్థన చేస్తాం? చెయ్యం. అలా చేసే ఆలోచన కూడా మనకు రాదు. కానీ నిజంగా యేసుక్రీస్తు ఫాలోవర్స్, యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరించారో, నిజంగా అంగీకరించిన వాళ్ళు శత్రువులను ప్రేమించగలరు, హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయగలరు. ఎందుకంటే వాళ్ళ రోల్ మోడల్ యేసుక్రీస్తు. వాళ్ళు నమ్మారు నిజంగా యేసుక్రీస్తు తన కొరకు వచ్చాడని, తన కొరకు చనిపోయాడని, తన కొరకు తిరిగి లేచాడని నమ్మిన వ్యక్తులు మాత్రమే శత్రువులను ప్రేమించగలరు, హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయగలరు. అలాంటి వారు మాత్రమే చేయగలరు. వాళ్ళు ఎవరంటే వారిలో యేసుక్రీస్తు ఉండి ఉంటాడు. యేసుక్రీస్తు లేకుండా ఈ భూమి మీద ఏ వ్యక్తులు అలా